హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇది కనుమ రోజు వీడియో అనమాట. నేను ఇప్పుడు పెడుతున్నాను, అంటే తర్వాత షూట్ చేసినవి అన్నీ పెట్టాను, కానీ ఇదైతే లేట్గా పెడుతున్నాను అనమాట. విజయవాడ వెళ్తున్నాము, మా ఫ్రెండ్ వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా కనుమ రోజు అసలు మేము బయలుదేరాము, కానీ ఇంకా నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, ఇంకా పాపకి చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ మాకు ఏదైనా వస్తుంది. మా ఫ్రెండ్ మేము వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాము. అసలు అప్పుడైతే ఫుల్ చలి ఉంది, సంక్రాంతి టైం కదా. అసలు మేము ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యామన్నమాట. 9 వరకు రీచ్ అయ్యాము. ఆఫ్టర్నూన్ ఫంక్షన్ చూసుకొని అన్నయ్య వాళ్ళని కలిసి 4కి మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్ వచ్చేవరకు 9 to 10 అవుతుంది అనమాట. చూడండి మంచు, ఇది 5:30, 6 అప్పుడు ఇట్లా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ విజయవాడలో ఎంటర్ అయ్యామన్నమాట. అప్పుడైతే 9 అయిపోయింది కాబట్టి కొంచెం బాగానే ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే అసలు ఏం కనపడట్లేదు అనమాట, అట్లా ఉందన్నమాట. ఇంకా టెంపుల్ రూట్ నుంచే వెళ్తాం కాబట్టి ఇంకా అటు కొంచెం షూట్ చేశాను. ఆల్రెడీ విజయవాడ చాలాసార్లు వెళ్తూనే ఉంటాము. మ్యాక్సిమం అయితే కృష్ణానది టెంపుల్ అవన్నీ చూపిస్తాం కదా. ఇంకా టిఫిన్ కూడా చేసేసామన్నమాట. మేము 5కే స్టార్ట్ అయ్యాం కాబట్టి 8కే టిఫిన్ చేసి ఇంకా సాంగ్స్ వింటూ అట్లా బయలుదేరాము. పిల్లలకి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నైట్ వరకు రిటర్న్ అవ్వచ్చులే అనేసి పిల్లల్ని అయితే ఇంట్లోనే ఉంచామన్నమాట. ఇంకా ఫంక్షన్ అనేసి బయలుదేరి వెళ్ళాము. ఇంకా అప్పటికి చాలా రోజులు అయింది వాళ్ళని కూడా కలవక, ఇంకా సరే వెళ్దాంలే అనేసి వెళ్ళామన్నమాట. బాగా అనిపించింది నాకైతే. అంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలు ఫ్రెండ్స్ అనమాట చిన్నప్పటి నుంచి. తను నేను కూడా ఫ్రెండ్స్, సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. కొంచెం మనం ఎంత లేడీస్ ఫ్రెండ్స్ అయినా హస్బెండ్స్ కూడా ఫ్రెండ్స్ అయితే ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఆ రిలేషన్ అనేది కొంచెం బాగుంటుంది. ఇట్లా సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్తామన్నమాట మేము కార్లో. అంటే పెద్దగా ప్రయాణం చేసిన ఫీలింగ్ అయితే ఉండదు. మేము నలుగురు వెళ్తుంటే ఎవరికి నచ్చిన సాంగ్స్ వాళ్ళం 1 by 1 పెట్టుకుంటామన్నమాట. ఇంకా మేము వెళ్ళే వరకు అయితే ఇంకా పార్లర్లో ఆవిడని పెట్టారు. ఇంక ఇట్లా రెడీ చేశారనమాట. ఫస్ట్ గాగ్రా అట్లా వేశారు. ఇంకా నేను అంతా షూట్ చేయలేదు. ఇంకా వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు కొన్ని ఇంకా నేనున్నాయి అట్లా షూట్ చేశాను. నాకు ఎందుకో ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అంత ఫ్రీగా షూట్ చేయలేను. ఇది కూడా తను అడిగి కొంచెం షూట్ చేశాను. పెట్టొచ్చాను అని అడిగేసి పెడుతున్నా అనమాట. ఇంకా అంటే మెమరీ లాగ్ కూడా ఉంటుంది కదా అనేసి, ఇంకా కంపల్సరీ మనదంటే మనం షూట్ చేస్తాం, కానీ వేరే వాళ్ళని షూట్ చేసేటప్పుడు అయితే వాళ్ళ పర్మిషన్ కంపల్సరీ తీసుకుంటే బెటరు. క్యూట్గా ఉంటుంది అనమాట. 2 పిల్లలు బాగుంటారు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు 2 అమ్మాయిలే అనమాట. మ్యాక్సిమం నా ఫ్రెండ్స్లో వాళ్ళందరికీ అమ్మాయిలే ఉన్నారు. అబ్బాయిలు ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ చాలా తక్కువ నాకు. అంటే అట్లా కావాలని చేసుకోలేదు, కానీ ఇంకేమో అట్లా సెట్ అయిపోయిందనమాట. ఇంకా వాళ్ళ పెద్ద పాప మా పెద్ద పాప కూడా సేమ్ అనమాట. ఇంకా ఇట్లయితే పార్లర్ ఆవిడ బాగా వేసింది. అదే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా ఇది. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వేశారనమాట పాపకి. ఇంకా తర్వాత అయితే ఇట్లా పిక్స్ అట్లా దిగుతున్నారు అందరూ. డెకరేషన్ కూడా బాగుంది, సింపుల్గానే చేశారు. ఒక 150 to 200 మెంబర్స్కి, కానీ బాగుంది. ఇంకా మేమైతే లంచ్ చేసేసి 3కి అట్లా ఇంకా అన్నయ్య వాళ్ళ దగ్గరికి పోయి ఒక 1 hour అట్లా ఉండి, ఇవి లాస్ట్లో వచ్చేటప్పుడు అనమాట ఒక పిక్ అట్లా దిగేసి వచ్చాము. తన శారీ మీద ఉంది కదా అనేసి ఇంకా స్టార్ట్ అయ్యి, ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడే ఉంటారనమాట. అన్నయ్య వాళ్ళని కలిసేసి ఒక 1 hour అట్లా ఉండి రిటర్న్ అయ్యాము. అంటే 4:30 అట్లా రిటర్న్ అయ్యాము. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అన్నీ కనుమ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఉంటాయి అన్నమాట స్కూల్స్. అసలు మేము 4:30కి బయలుదేరాము. 7 తర్వాత అయితే ఎన్ని కార్స్ వస్తున్నాయో అసలు. మేము ముందే బయలుదేరి మంచి పని చేసామని అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే మేము 7th హోటల్లో వివేరాలో తింటామన్నమాట. ఎప్పుడు చాలా బాగుంటాయి ఆ రూట్లో. కాకపోతే మేము 6:30 వరకే 7th హోటల్కి వచ్చాము కాబట్టి అప్పుడు అంత ఆకలి అనిపించలేదు. 7:30, 8 మధ్యలో తిందాంలే అంటే ఇక్కడ ఆర్గానిక్ హోటల్ అనేసి బాగుంది అనేసి చాలా మంచి అన్నారంట మా వాడితో. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడ ఆగడము, కానీ కార్ పార్కింగ్ కానీ అంతా హోటల్ చాలా బాగుంది. కానీ మనకి కోటింగ్స్తో అన్నీ ఫుడ్ అలవాటు అయిపోయినాయి
కానీ ఇక్కడ కోటింగ్స్ లేకుండా మొత్తం ఆర్గానిక్గా చేయడం వల్ల కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది. మేమైతే అపోలో ఫిష్, రాగి సంగటి, నాటుకోడి తిన్నామన్నమాట. తినేసి అసలు ఎంత పెద్ద ప్లేస్ ఉందో అటు సైడ్ పార్కు, కొంచెం ఉయ్యాల అవన్నీ ఉన్నాయన్నమాట. కానీ అప్పటికి 8 అయిపోతుంది నైట్ అని అనేసి తినేసి బయలుదేరదాం అనుకున్నాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎన్ని కార్స్ అంటే ఎంత ట్రాఫిక్కో. ఇంకా నెక్స్ట్ డే నుంచి స్కూల్స్ కాబట్టి హాలిడే అయిపోయింది కాబట్టి చాలా రష్ ఉందన్నమాట. మేమైతే 5కి కానీ 6కి కానీ బయలుదేరితే చాలా ఇబ్బంది పడేటోళ్ళం. 4:30కే బయలుదేరాం కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్కి దగ్గరలో ఉన్నామన్నమాట. ఫుడ్ అయితే ఓకే, మరీ సూపర్ కాదు కాబట్టి ఓకే అనిపించింది. కానీ ఇదే మంచిది కదా ఆర్గానిక్ అనేసి మా వారు అంటున్నారనమాట. ఇంకా బయటకు వచ్చేసి ఒక చిన్న క్లిప్పింగ్ అయితే అట్లా తీసి బయలుదేరాము. ఇంకా తర్వాత అయితే మా పాపకి ఇప్పుడు 10th క్లాస్ అనమాట, ఫేర్వెల్ పార్టీ ఉంది. సో అందుకనేసి శారీ సెలెక్షన్ చేశాను. ఇట్లయితే ప్లెయిన్ శాటిన్ తీసుకున్నాను, 700 పడింది. ఈ పర్పుల్ కలరే కావాలనేసి అనిందనమాట పాప. సో ఆ రోజు అయితే 2.5 అవర్ తిరిగాను ఈ కలర్ కోసం. ఎప్పుడైనా కొంచెం సింపుల్గా బాగా సెలెక్షన్ చేస్తారు మా పిల్లలు. నా సెలెక్షన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఉండాలి ప్లస్ హైలైట్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది అనమాట నాకు. ఇంకా ఈ బ్లౌజ్ అయితే 1100 మీటర్ పడింది అనమాట క్లాత్. సో నెట్ వచ్చేసి పైన ముత్యాలు అట్లా వర్క్ లాగా వచ్చిందనమాట. అంటే బ్లౌజ్ తోటే హైలైట్ అవుతుంది. ఇంకా దీనికైతే లోన శాటిను కొంచెం కాటన్ లైనింగ్ వేసి డిజైన్ చేపిస్తున్నాను. నేనైతే మా పిల్లలకి అల్మాస్ గూడాలో డిజైన్ చేపిస్తాను అనమాట. తన దగ్గర బాగా నచ్చుతాయి వీళ్ళకి, ఫిట్టింగ్ కరెక్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఇస్తానన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి పిల్లలు లావ్ అవుతారు, సన్నగా అవుతారని. హ్యాండ్స్ అయితే ఇట్లా లైనింగ్ లేకుండా నెట్ పెట్టించి జిగ్ జాగ్ లాగా ఇచ్చానమాట. ఈ బ్లౌజు 1100. ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇంకా అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఎంత వేస్తుందో తెలియదు, కరెక్టే వేస్తుంది. ఎప్పటి నుంచో ఇస్తున్నాను కాబట్టి నేను అట్లా ఫస్టే రేట్లు అనేది ఎప్పుడు అడగను అనమాట. అసలు వేసుకున్నాకైతే చాలా బాగుంది లుక్, సింపుల్గా ఉంది. హెయిర్ స్టైల్ కూడా చేయించుకుంది, బాగా అనిపించింది అనమాట వేసుకున్న రోజైతే. ఫైనల్గా అయితే చీర బ్లౌజ్ ఇలా డిజైన్ చేయించాను. నేను కూడా ఇలా బ్లౌజ్ తీసుకొని డిజైన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ 3 బ్లౌజెస్ ఇచ్చాను, అవైతే స్టిచ్చింగ్ అయిపోయినాక చూపిస్తాను. ఫైనల్గా అయితే లుక్ చూడండి ఎంత బాగుందో. ఎలా ఉంది అనేసి కూడా పాప కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అంటే శారీ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉంది అనేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంక ఇలానే మ్యాక్సిమం నాకు పిల్లలకి ఇట్లానే సింపుల్గా నచ్చుతాయి అనమాట. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సిరి డైరీస్. బాయ్.